ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు తొర్రలో స్వయంభులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ, నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు తమలపాకులతో విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రీతికరమైన మంగళవారం కావడంతో దర్శనాలకు అధిక సంఖ్యలో భక్తులు బారులు తీరి దర్శించుకున్నారు. భక్తులు హనుమద్ నామస్మరణతో ఆలయం మారుమోగింది. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ స్వామి తమ మొక్కులు తీర్చే కొంగు బంగారంగా భక్తులు కొలుస్తారు. మధ్యాహ్నం వరకు దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా 1,32,693 రూపాయలు సమకూరింది. ఈరోజు ఆలయం వద్ద ద్వారకా తిరుమల గ్రామానికి చెందిన వేణుగోపాల కోలాట భజన మండలి వారిచే కోలాట ప్రదర్శించారు. సుమారు 1,500 మంది భక్తులకు స్వామివారి అన్నదాన సత్రం నందు అన్న ప్రసాద వితరణ చేశారు.